అందుకే ఈ దేహ నిర్మాణం పూర్తవుతుంది. 8వ నెలకే పూర్తయిపోతుంది. ఆ తర్వాత అప్పటిదాకా బిజీగా ఉంటాడు దీన్ని నిర్మాణం జేసుకోవటంలో. అప్పటికి అన్ని సెన్సెస్ పనిజేస్తూనే ఉంటాయి. అసలు 3 వారాల నుండే గుండె గూడా కొట్టుకుంటూనే ఉంటుంది. ఇంత చిన్న ఒక ధాన్యపు గింజ అంత ఉన్నప్పుడే ముందు హృదయం స్పందన వస్తుందట. అంతా అయిన తర్వాత 7 నెలకి పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత అప్పుడు వాడు విచారణ జేసుకుంటాడు గర్భస్థ శిశువు. ఎందుకిక్కడికొచ్చాను నేనని. నిజంగా గర్భోపనిషత్తు చదువుతుంటే వీడికి మొన్న కళ్ళలో నీళ్ళొచ్చేసినాయి. అసలు తల్లిదండ్రి ఎంత ఇగ్నోరెన్స్‌తో కంటున్నారు పిల్లలను. అసలక్కడ ఎంత గొప్ప విశేషం జరుగుతుంది. ఎవరికీ తెలియకుండానే పిల్లలు పుట్టటం అయిపోతుంది. అన్నీ అయిపోతున్నాయి. ఏమిటి ఈరోజు తల్లిదండ్రులందరూ పిల్లలకి ఏది కావాలంటే అది ఇస్తారా? ఇవ్వటానికే గదా ఎంతో కష్టపడుతుంటారు. వాళ్ళకి ఏది కావాలన్నా అది ఇవ్వటానికి. వాడికి ఏది కావాలో గర్భోపనిషత్తు చదివితే మీకు తెలుస్తుంది. మనిషికి జన్మ పుట్టినప్పటి నుండి తీరికుండదు విచారణకు. కానీ గర్భంలో అంత మళ్ళీ పశ్చాత్తాపపడి తీరిక తెచ్చుకుంటాడక్కడ. ఎందుకంటే దేహమున్నా దేహధ్యాస రాలేదు వాడికి గర్భంలో. వాడింకా జీవుడుగానే ఉంటాడు. దేహ నిర్మాణమైన దేహంలో జీవుడుగానే బ్రతుకుతున్నాడు వాడు. కాబట్టి అక్కడ వాడికి విచారణ వస్తుంది. ఇక్కడ మనకేమైందంటే దేహ భ్రాంతి కలిగింది. కాబట్టి విచారణ సాగదు మనిషి. ఈ దేహ అవసరాలు పూడ్చుకోవటంలో, ఈ దేహంతో బ్రతకటంలో, ఈ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అయిపోయి, ఇండల్జ్ అయిపోయి, మనం అసలు అది పట్టించుకోవటమే మానేసాం. ఎందుకు పుట్టాడనేది. మనిషికి జన్మ పుట్టినప్పటి నుండి తీరికుండదు విచారణకు. కానీ గర్భంలో అంత మళ్ళీ పశ్చాత్తాపపడి తీరిక తెచ్చుకుంటాడక్కడ. ఎందుకంటే దేహమున్నా దేహధ్యాస రాలేదు వాడికి గర్భంలో. వాడింకా జీవుడుగానే ఉంటాడు. దేహ నిర్మాణమైన దేహంలో జీవుడుగానే బ్రతుకుతున్నాడు వాడు. కాబట్టి అక్కడ వాడికి విచారణ వస్తుంది. ఇక్కడ మనకేమైందంటే దేహ భ్రాంతి కలిగింది. కాబట్టి విచారణ సాగదు మనిషి.